ఇందులో ప్రీబిల్డ్ Kali Linux VMware images ఉంటాయి. వర్చువల్ బాక్స్ ఉంటుంది, VMware ఉంటుంది. వీఆర్ నాట్ యూజింగ్ వర్చువల్ బాక్స్. సో VMware images లో you can download 32-bit. With 32-bit అయితే 32-bit or you can download 64-bit. So if you click on torrent, it will open the torrent. So install the torrent software and download it. So muTorrent అని ఉంటుంది. So try to download that. So if you open that, ఇప్పటివరకు నాకు రాలేదండి, టొరెంట్ సాఫ్ట్వేర్ లేకుండా నాకు. సో ఈ torrent ఉంటుంది muTorrent అని. So download this. If you click on OK, it will get download. Okay. So this is how you can do it. అర్థమైందండి? ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు కావాలంటే రేపు ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఓకే. అండ్ దినేష్ సేమ్ అది మార్నింగ్ చెప్పాను కదండి, అంటే ఇన్స్టాలింగ్ అవుతుంది, ఇంకా ఇన్స్టాల్ అవుతూనే ఉంది. ఇంకా ఇన్స్టాల్ ఏంటి అంటే VMware డౌన్లోడ్ చేసుకున్నారా మీరు? రేర్ ఫైల్ కావాలి యాక్చువల్లీ మీరు ఇచ్చారు కదా ఫైల్, దాన్ని ఓపెన్ చేస్తాను అనమాట. విండోస్ తోనే ఓపెన్ చేస్తాను. కరెక్ట్ అయిన తర్వాత చెప్పాను కదా PCI, మీకు అది వస్తుంది. అది కామన్, అది అంటే అవుతూనే ఉంటుంది అది. అంటే మేము ఇప్పుడు దాన్ని వర్క్ చేయడానికి ఎలా అసలు ఆల్మోస్ట్ అది 10 వస్తాయి మీకు. ఎస్కేప్ కంటిన్యూస్ గా అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎస్కేప్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అది పోతుంది. బట్ దానివల్ల మీకు ప్రాబ్లం ఉండదు. అది అలా పెట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు. మొత్తం ప్యానల్ మొత్తం వైట్ గా ఉండి దొరుకుతూ వస్తుంది. ఒకసారి మీరు చూపించండి. ఒకసారి నా స్క్రీన్ చూడండి, అదే వస్తుంది. అవుతుందా మీకు ఎస్కేప్ ప్రెస్ చేస్తుంటే? లేదండి, అవ్వట్లేదు. సో మీకు ఎలా ఓపెన్ అవుతుంది కదా మీకు సిస్టమ్? అది అవ్వలేదండి. నేను పవర్ ఆన్ చేశాను, పవర్ ఆన్ వర్క్ చేస్తే లోడ్ అవుతుంది. మీరు ఓపెన్ చేస్తారు ఇలాగా? డైరెక్ట్ ఫైల్ ఓపెన్. మీకు ఇదేనా ఎర్రర్ వస్తుంది అంటున్నారు PCI గురించి? కైండ్ ఆఫ్ దిస్ మెసేజ్, కానీ ఇన్స్టాలింగ్ వస్తుంది. కండిషన్ మళ్ళీ క్లోజ్ చేసి పవర్ ఆఫ్ చేసి ఓపెన్ చేశాను. మీకు ఫౌండ్ న్యూ హార్డ్వేర్ అని వచ్చి మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ వస్తుంది అంతేనా? ఎలా వచ్చిందా మీకు? అలా రాలేదండి. మీరు చూపించారు అలా ఫస్ట్ చూపించారు అలా వస్తుంది. ఇది నెక్స్ట్ ఎలా వస్తుంది? సో మీరు అలా కంటిన్యూస్ గా ఎస్కేప్ ప్రెస్ చేస్తే మీకు ఒక 10-20 టైమ్స్ ఆటోమేటిక్ గా మొత్తం ఎస్కేప్. సో మీకు ఇంకా రాదు అది. అది యాక్చువల్లీ ఎర్రర్ కాదు, అంటే అది VMware వర్క్ స్టేషన్ కి కంపాటబిలిటీ అవ్వట్లేదు అనమాట. ఇది Windows 2000 అనేది ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. సో మన న్యూ హార్డ్వేర్ కి కంపాటబుల్ అవ్వక అది అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు హార్డ్వేర్ విజార్డ్ ని క్యాన్సిల్ చేయాలండి. హార్డ్వేర్ విజార్డ్ వచ్చింది, వెల్కమ్ ఎస్కేప్ ప్రెస్ చేస్తే చాలు. అది చేస్తేనే నౌ ఇట్స్ గుడ్. యా, సో అది ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. యూ కెన్ వర్క్ ఆన్ ఓకే ఓకే ఫైన్. సో విల్ టుమారో సేమ్ టైం 7:30 కి మీట్ అవుదాం. సో సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి అసైన్ చేసి చూడండి, లేదా నేను రేపు ఒకసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. షూర్ షూర్. ఒకసారి మీరు ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్. యా, వన్స్ విల్ కంటిన్యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, సంతోష్ గారు. థ్యాంక్స్. బై, హ్యాపీ వీకెండ్. యా, బై. యూ.